ఈ ఒకసారి రోజు అద్దంకి అంశం దయాకర్ అది గారు కాదు కూడా కదా. ఉన్నారు. అద్దంకి దయాకర్ ఇప్పుడు గారు ఈ రోజు వీటిలేదో మనం విన్న మీరేదో అంశం ఇది. దీంట్లో కేసీఆర్ గారి మార్కు పాలనని చెరిపేయాలి, దానికోసం ఏదో తెలంగాణ తల్లి విగ్రహం అదేదో సింబాలిక్గా లేదు, ఉద్యోగం లేకుంటే టీజీ చేయగానే ఏదో ఒరిగేది ఏం లేదు, లేదు రాష్ట్ర గీతంగా అందశ్రీగా రాసిన పాట రాయగానే ఇవాళ ఏదో పెద్దగా అదనంగా వచ్చేటువంటి ప్రయోజనం లేదు. కేవలం మీరు ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇటువంటి వాటిని ముందుకు తీసుకొచ్చారు. ఆ కేసీఆర్ గారు ఏదో ఉద్యమకారుడు కానట్టు, మీరే ఉద్యమకారులు అయినట్టు, ఆ క్రెడిట్ ఏదో మీరు సంపాదించాలి అనేదాన్ని కిషన్ రెడ్డి గారు చెప్పారు. యా సరే, ఈ అందరికీ గుడ్ ఈవినింగ్. కానీ నర్సయ్య గారు ఉన్నారు ఆ రోజున, మరి కేసీఆర్ గారు ఉన్నారులే. కానీ అందశ్రీ పాటని జాతీయ గీతం చేయాలన్నది కేసీఆర్. రెండవది తప్పు పట్టట్లేదు కరెక్టే. కిషన్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. తప్పు పట్టట్ల, మీరు తప్పు రెండవది పట్టారట్లా, ఏంటంటే కానీ ఇగ్నోర్ చేశారనే సమస్య, కానీ తప్పు పట్టారని అంటలా. రైట్. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేరు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు వాస్తవంగా చెప్పాలంటే. కానీ అదేంటి ఉద్యమ గీతం, అది ప్రతి ఒక్కరి నోట అదొకటి. ఒకటి వీరులార వందనం అని మన దరువెల్ అన్నమాట. ఇవి రెండు ఉద్యమకారులు కూడా పాడేది, పాటలు రాకున్నా సరే హమ్ చేసేది మనం ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా. ఈ 9.5 సంవత్సరాలు అందశ్రీ గారు నాకు 1.5 ఇయర్ బ్యాక్ వారితో కలిసినప్పుడు అసలు దీన్ని జాతీయ గీతం చేసిండ్రు అనుకుంటున్నాను నేను. కొన్ని స్కూల్స్లలో పాడేది, కొన్ని స్కూల్స్లలో ముందు ఈ పాట పాడేది, నేను అట్లా అనుకున్నా. కానీ తీరా చూస్తే దాంట్లో స్టాంజాస్ కొన్ని చేంజ్ చేసి వాటిని పాడుతున్నారని, ఇది అసలైన సాహిత్యం కాదని చెప్పి వారు నాతో చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఇప్పటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ గారు, నేను మన అయోధ్య రెడ్డి గారు సిపిఆర్ఓ గారు కలిసి దాన్ని ఒక రియల్ స్టాంజాతో కీరవాణి గారితో కానీ లేదంటే ఇంకెవరో పెద్ద ఆయనతో అనుకున్నాం మేము. ఇక అప్పుడు అది కాలే. అయితే అప్పుడే తెలంగాణ తల్లి విషయంలో కూడా చర్చ జరిగింది పార్టీలో, మా పార్టీలో. తెలంగాణ తల్లి అంటే రిచ్ ఏదో కింగ్డమ్ను ఉన్నట్టు కాకుండా మన సహజమైన ఒక స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలని, శ్రామిక వర్గపు లేదంటే సగటు తెలంగాణ రూపం ఉండేటట్టుగా చేయాలనేది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అనుకొని మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటిది మన రాణిని తలపించేటట్టు కాకుండా అంటే పార్టీ వ్యూహంలో అదొకటి ఉన్నది. అందశ్రీ గారిదే ఉద్యమ రూపం. టీజీ అనేది ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా టీఎస్ అని పెట్టేటప్పుడు టీఎస్ ఎందుకు పెడుతున్నారు అని చెప్పి మూమెంట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వస్తున్నాయి మీకు. అంటే ఏంది, ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లా చేస్తున్న పరిస్థితిని గమనించాలి మిత్రులు. రెండవది, కంచె అనేది వాళ్ళు ఆ మధ్యన ప్రచారం చేసిండు, కానీ ఒక బండి ఇట్లా ఒకటి లెఫ్ట్ అయ్యి పోవడానికి అనుకూలంగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పెట్టిండు. మీరు అప్పటి విజువల్స్ కూడా చూస్తే తెలుస్తుంది. మనోడు ఫస్ట్ 3 ఫూట్స్ పెట్టిండు, తర్వాత 6 ఫూట్స్ పెట్టిండు, తర్వాత 9 ఫూట్స్ పెట్టిండు, ఎక్స్టెండ్ అయ్యింది రోడ్డు మీద. అసలు దాంట్లకు ఆ ప్రగతి భవన్ అనే పేరు మీద అన్ని రోజులు నడిచిన దాంట్లోకి ఎవరు పోవాలంటే కూడా శత్రు దుర్భేద్యమైన కోట ఉన్నట్టు కట్టిండు దాన్ని. కానీ అది ప్రజాభవన్ అంట, మళ్ళీ అది ప్రజల కోసం కట్టింది, సీఎం ఉండేది ఎవరి కోసం అని అన్నాడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు చూడండి, సీతక్క ఉంటుంది దాంట్లో, బట్టి గారు ఉంటుంది, ఓపెన్గా పోలీసులు ఇట్లా ఫోన్ చేస్తారు, ఫోన్ చేయగానే ఉన్నారా అంటే ఉన్నారు అంటే పంపిస్తూనే ఉంటారు. కానీ ఎవరైనా పోగలిగినరా? కాబట్టి ఇవన్నీ కూడా స్వేచ్ఛకు మూలాలు. ఇలా అంతమంది అన్ని సంవత్సరాలు ఆ పాట ఆయన నా దృష్టిలో తెలుగు విశ్వభావుకుడు అని కాదు, ఆయన విశ్వకవి నా దృష్టిలో. చాలా మెచ్యూర్డ్ ఒక కవి. ఆయన పాటకు మనం మనము సాంస్కృతిక పరంగా అనుసరించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు కాదు రాజకీయ పక్షాల మీద ఉంది. కాబట్టి మేము బాధ్యతతో తీసుకున్నాం. మారిస్తే ఏం కాదు అని అంటే, మారిస్తే మనం ఇప్పుడు తెలంగాణ ఏంటి ఎంబ్లం చేసిండ్రు. ఆ ఎంబ్లంలో ఆ రోజు ఎవరిని సంప్రదించలే వారు కేసీఆర్ గారు. తర్వాత మన ఏలే లక్ష్మణ్ అనుకుంటా, లక్ష్మణ్ ఏలే సంథింగ్ దాన్ని డిజైన్ చేసింది. దాంట్లో కొన్ని వారు అన్నట్టుగా పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుండనే అంశాలు వచ్చినప్పుడు వాటిని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు కూడా సూచించండి, దానికి పెద్ద సమస్య ఏముంటుంది. రాజకీయం కోసం కాదు, మన మూలాలను మనం మళ్ళీ ఒకసారి సరి చేసుకోవడానికి కేసీఆర్ గారు మారిండ్రు, టిఆర్ఎస్ అని పెట్టిండు, తెలంగాణ అస్తిత్వం అని పెట్టిండు. అందుకనే ఆ రోజు మేము పార్టీలకు అతీతంగా జేఏసీలో ఉన్న, నరసయ్య గారు డాక్టర్ జేఏసీ ఉన్నా, నేను మాలమానాడుగా ఉన్నా, కోదండరామ్ గారు ఇంకో
రూపంగా ఉన్న దాదాపు 26 సంస్థలు ఆ రోజు కేసీఆర్ గారిని సమర్థించడమే కాకుండా అన్ని రాజకీయ పక్షాలను మేము సమీకరించి వాటిని ఒక ఉద్యమ దాటి మీద నడిపించగలిగినాం. రెండవది ఏంటంటే మీరు బీఆర్ఎస్ అని మీరు మార్చుకున్నారు. మీ లక్ష్యం భారత రాష్ట్ర సమితిని మీరు మార్చుకున్నారు. ఎందుకు? తెలంగాణను మేము పూర్తిగా సాధించినాం, అభివృద్ధి చేసినాం, ఆర్థికంగా బలపరిచినాం. రెండవదిగా మేము పోతున్నాం, నెక్స్ట్ మేము భారతదేశం గుణాత్మకమైన మార్పు కొరకని అన్నారు. మీరు మారిండ్రు, కానీ మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీని. మాకు మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, వారు జాతీయ విధానాల మీద చర్చ పెడతాడు. ఇక్కడ పిసిసి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతకుముందు ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు పొన్నాల లక్ష్మి గారు ఉన్నారు. మేము తెలంగాణ గురించే కొట్లాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు మాట్లాడితే తెలంగాణ అధ్యక్షుడు తెలంగాణ కొరకు మాట్లాడతాడు. ఇట్లా మీరు దాని నుంచి స్టాండ్ చేంజ్ చేసుకుంది బీఆర్ఎస్ మిత్రులు తప్పితే మేము కాదు. ప్రత్యేకించి నేను ఒక మాట అయితే చెప్పాలి, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేసీఆర్ గారు విస్మరించడం వల్లనే దాన్ని మేము మళ్ళీ భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు ఇవాళ ఉద్యమకారులకు 250 గజాలు ఒక ప్లాట్ ఇవ్వాలనో, లేకపోతే అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు సగటు నెలకు ఒక గౌరవ వేతనం ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగం కల్పించాలనే బాధ్యత మేము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరే తీసుకుంటే అది ఎప్పుడో 10 సంవత్సరాలు అయిపోవాల్సిన అంశం కదా. ఇప్పుడు అమరవీరుల స్తూపం మనం కోట్ల రూపాయలు పెట్టి మన రామారెడ్డి డిజైన్తో కట్టగలిగినాం. అదే అమరవీరుల కుటుంబాల్లో కనుక వాళ్ళకు ఒక ఇల్లు లేకపోతే ఏదో బతుకు ఇచ్చుంటే ఇంకా ఉద్యమకారులు మేమున్నామని అనుకోకుండే కదా. కాబట్టి ప్రతి దగ్గర కూడా మ్యాట్రియర్స్ కు పెద్ద గౌరవం ఉంటుంది, ఉద్యమ వీరులకు కూడా ఆ గౌరవం వస్తుంది. నేను అనుకుంటున్నా అందశ్రీకి అది గౌరవం కూడా కాదు, మనం ఇచ్చే చిన్న కానుక. ఆయన రాసిన పాటను ఉద్యమంలో వినియోగించుకొని ఉద్యమకారులను తయారు చేసిన పాట అది. ఆ పాటకు మనం ఇలా వందనని చెప్పినట్టుగా నేను భావిస్తున్నా తప్పితే దీంట్లో రాజకీయం ఉంటుందని అయితే నేను అనుకోను. రైట్. డాక్టర్ సాబ్, మీరు అంటే ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు.